మీకు కాంగ్రెస్ పార్టీ కోటేస్తే ఇల్లు వస్తుందని చెప్పారు, బీఆర్ఎస్ పార్టీ కోటేస్తే ఇల్లు వస్తుందని చెప్పిరమ్మా. ఇక చూడ్రి, ఇది గృహ నిర్మాణ శాఖది ఈ లెక్క, ఇది ఇండ్లు కట్టించే శాఖదమ్మా. 2014-15లో కేసీఆర్ ఏం చెప్పినప్పుడు, మనకు అల్లుడొస్తే ఆడుంటాడు, కోడి పిల్లని ఆడగమ్ముతారు, గొర్రెనాడ కట్టేస్తారు, ఇవన్నీ చెప్పిండుగా. చెప్పి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కట్టిస్తా అని చెప్పమ్మా 1054 కోట్ల రూపాయలు మీకు ఖర్చు పెడతాం, ఇండ్లు కడతామని చెప్పి అందులోకేని 697 కోట్ల 40 లక్షల రూపాయలు తిన్నాడు కేసీఆర్. 2015-16లో 529 కోట్లు తిన్నాడు, మీకు డబుల్ బెడ్రూమ్ అన్నాడు, వెనకకేని ఆయన తిన్నాడు. తర్వాత 2017-18లో 1470 కోట్లు తిన్నాడమ్మా. 2018-19లో 1597 కోట్ల రూపాయలు తిన్నారు. ఇదంతా ఎవరికి దక్కాల్సిన సొమ్ము? మన ఆడబిడ్డలకు దక్కాల్సిన సొమ్ము కదా. ఈ సొమ్ము దిగమింగిన దొంగలు ఎవరమ్మా? కేసీఆర్, రేవంత్ రెడ్డి, ఈడున్న ఎమ్మెల్యే, వీళ్ళంతా మూకుమ్మడిగా దోపిడీ చేసిన సొమ్మమ్మ. ఇక్కడ ఈ కామారెడ్డిలో ఏ చౌరస్తాలోనైనా నేను మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నా. ఈ దమ్ముంటే ఏ రెడ్డి వస్తాడో, ఏ వెలమదోర వస్తాడో రర్రి ఈ లెక్కల్లో ఒక్కటి పొరపాటు ఉందని చూపిస్తే నేను దేనికైనా సిద్ధం. నేను కూడా వాళ్ళ లెక్క ఎమ్మెల్సీనే. నేను బతకాలంటే నాకు మంత్రి పదవో లేకపోతే నాకు వస్తుంది, నేను నా కుటుంబం 100 కోట్లు సంపాదించుకొని బతకొచ్చు. నీకు అవి కావన్నా ఇవి కావన్నా అంటే, అరే నా ఆడబిడ్డ అంటుముట్టు పైసలు దొంగతనం జరుగుతుంటే ఆ బిడ్డ కాడ నిలబడాల్సిన నేను సంపాదించుకోవడానికి వచ్చినాను రా అని నేను ఈడికి వచ్చి నిలబడ్డా. నేను మన బిడ్డల దగ్గరకు వచ్చి నిలబడ్డా. ఇక్కడికి వచ్చి నిలబడి నా వాళ్ళ పైసలు ఎవరు తింటుండ్రా అని కట్టె పట్టుకొని నిలబడ్డా. ఇప్పుడు ఏమంటారు? తీన్మార్ మల్లన్న ఒక్కడు పక్క జరిగితే బాగుండు, మేము ఇంకా తింటాం అంటారు. తీన్మార్ మల్లన్న జరగనట, పక్క జరిగితే ఇంకొకసారి మన ఆడబిడ్డల పైసలు తింటాడట, మన బాత్రూంల పైసలు తింటారట ఈ రెడ్లు వెలమలంతా.